బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయాలని చెప్పేసి మాట్లాడి ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. దాని మీద ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యకి పాల్పడి అలాగే కాంగ్రెస్ ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను అక్రమంగా కట్టారని, ప్రభుత్వం భూముల్లో నిర్మించారని నెపంతో అటువంటి కట్టడాలను కూల్చివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పూనుకుందని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఐడిసిసి కార్యదర్శి వలగాని సమ్మయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉంటే పార్టీ కార్యాలయాలు అక్రమంగా నిర్మింపచేశారని అభియోగాలు మోపుతూ వారికి నోటీసులు జారీ చేసి ఖాళీ చేయమని అనడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ ప్రభుత్వం రోజుకు ఆగడాలు పెరిగిపోతున్నాయని, ఒకవైపు గ్యాస్, డీజిల్, మరోవైపు నిత్యావసర ధరలు పెరిగినందున వాటిని గురించి పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇటువంటి కార్యకలాపాలు చేయటం సభ్యత సంస్కారాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇది కక్ష సాధింపు చర్య అని ఆయన విమర్శించారు. అదేవిధంగా లీడర్లపై అక్రమ కేసులు బనాయించి వారి మనోభావాలను దెబ్బతీస్తూ భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ఇలాంటి దుశ్చర్యలు ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే 2029 ఎలక్షన్లో తప్పక బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పథకాన్ని పేరు మార్పిడి చేయటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉండవు అని ఆయన హెచ్చరించారు. ఈ మండల మీడియా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి షఫీ, మాచర్ల భీమయ్య, వెంకటస్వామి, పసుపులేటి తాతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర నేటి వరకు కల్పించలేదని, వెంటనే రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దాన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే పనికి ఉపాధి హామీ పథకం కూడా, గాంధీ గారు ఉపాధి హామీ పథకం కూడా దానికి కూడా పేరు మార్చి ఉపాధి హామీ పనులు కూడా పెంచి రేట్లు 25 రోజులు 125 రోజులు అని చెప్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇదే ఉపాధి హామీ కూలీలకు పేదలకి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ పేదలు ఇబ్బందులు పడి డబ్బులు లేక, జనకాలకు తిండి లేక, చదువుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతుంది. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ గరీబ్ ఉపాధి పథకాన్ని చేపట్టి ఇంప్లిమెంట్ చేశారు. అలాంటి దాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం జైలుగార్చే విధంగా చేసి బీజేపీ ప్రభుత్వం అకారణంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షసాధింపు చర్యకి ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి దీన్ని ఖండిస్తున్నట్టు ఈ ప్రకటనలో తెలియజేస్తున్నాం.